వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ పవిత్ర రంజాన్ మాసం చివరివారం మొదలై 25వ ఒక్క పొద్దు ఉపవాసము పూర్తి కావస్తుంది. ఇక ఈ పవిత్ర రంజాన్ మాసపు 4-5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సర్వాన్ని సృష్టించిన సర్వేశ్వరుడైన అల్లా ముస్లింల కొరకు రంజాన్ మాసం ఇహ పొరలోకాల్లో పాపాలు తొలగించుకుని పుణ్యప్రోక్తి పొందాలని ఈ రంజాన్ మాసమును కానుకగా పంపించాడు. అవకాశాన్ని ఎంతమంది ముస్లింలు సద్వినియోగం చేసుకుంటున్నారు? ముస్లిం సమాజంలో ఉన్న కొంతమంది ముస్లింలకు ఆస్తి, ఐశ్వర్యాలు, ధనధాన్యాలు ఇచ్చి సర్వేశ్వరుడైన అల్లా ఇటువంటి సంపద గల ముస్లింలను పరీక్షిస్తున్నాడు. ఇటువంటి పరీక్షలో ఎంతమంది ధనవంతులైన ముస్లింలు ఆ సర్వేశ్వరుడైన అల్లా పరీక్షలో నెగ్గగలుగుతున్నారు? పవిత్రమైన వాస్తవమైన ఖురాన్ గ్రంథంలో ఒక విషయం మీకు తెలిసినది అయినా మళ్లీ తెలుపుతున్నాను. సర్వేశ్వరుడు అయిన అల్లా సృష్టించిన ఈ బ్రహ్మాండంలోని ప్రాణం ఉన్న ప్రతి జీవి మరణించక తప్పదు అని కరాఖండిగా పవిత్ర ఖురాన్ గ్రంథంలో సెలవిచ్చారు. కానీ ఈ ప్రపంచంలో ఒక్క మానవుడు తప్ప మిగతా ప్రతి జీవులు ఆ సర్వేశ్వరుడైన అల్లా తెలిపిన విధానాన్ని అనుసరిస్తూ ఈ మానవుడే అసలైన వాస్తవాలు మరిచి అది సంపాదించింది నేనే, ఇది సంపాదించింది నేనే, ఇంకా సంపాదించాలి, తరతరాలు కూర్చొని తినేలా సంపాదించాలి, ఇటువంటి సంపాదన కోసం ఏమైనా చేసేదానికి సిద్ధపడుతున్నాడు. ఏదో ఒక రోజు చావక తప్పదు. చనిపోయిన తర్వాత కొన్ని గంటల్లోనే అతనికి శ్మశానానికి తీసుకువెళ్లేటప్పుడు అతను సంపాదించిన సిరి సంపదలు, ఆస్తులు అతని ఇంటి వద్దనే విడిచి వెళ్లాలి. ఇక శ్మశానంలో తీసుకుని బూచిన తర్వాత వారసులు, బంధుమిత్రులు, స్నేహితులు ఒంటరిగా నిన్ను విడిచిపెట్టి వెను తిరుగుతారు. అప్పుడు ఈ భూలోకంలో నీ అన్ని బంధాలు నిన్ను ఒంటరివాడిని చేసి వెళ్లిపోతారు. ఇక నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు నీతో పాటు రెండు ఉంటాయి. ఒకటి నువ్వు చేసిన పాపాలు, రెండవది నువ్వు చేసిన పుణ్య ఫలాలు. దీనిని బట్టి పాపం చేస్తే నరకం, పుణ్యం చేస్తే స్వర్గం లభిస్తాయి. అందుకని ఆ సర్వేశ్వరుడైన అల్లా మనకు సమకూర్చిన సంపదలో ముందుగా మీ అక్క చెల్లెలు, తమ్ముళ్లకు గాని, మీ పేద బంధువులకు కాని, ఇంకా సంపన్నులు అయితే మీ ఏరియాలో ఉండే పేదవారికి ఇటువంటి అవకాశంలో వారు సంతోషంగా పండగ చేసుకునేలా సహాయపడి పుణ్యప్రాప్తి చెందాలని మనసు పూర్తిగా కోరుకుంటున్న మీ మలుపు టీవీ జైనుల్ భాయ్. మా ఈ వాక్యాల్లో తప్పుగాని ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే పెద్ద మనసుతో మన్నించగలరు. ఒక్క ముస్లిం అనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ధనవంతులు వారి కోసం ఈ దైవాజ్ఞను ఆచరిస్తే ఈ సమాజం ఎలా ఉంటుందో మీరే ఊహించండి. ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే మహమ్మదీయ కాలనీలో సంసారం ఉండే జిల్లా షరీఫ్ బాయ్ గారు స్తోమతను బట్టి కుల మతాలకు అతీతంగా సుమారు 400 మంది పేదవారికి, వికలాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంలో జిల్లా షబ్బీర్ భాయ్ మాట్లాడుతూ, నేను పేదవారికి ఇస్తున్న ఈ నిత్యవసర వస్తువులు 10 మందిలో ప్రచారం చేసుకోవాలని కాదు, ఇటువంటి మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఆర్థిక స్థితిగతులు బాగుండే ముస్లింలు ముందుకు వచ్చి మనకన్నా ఇంకా బాగా పేదవారికి సహాయం చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇతరుల స్ఫూర్తి కొరకు నిర్వహించాము తప్ప ఆడంబరాల కోసం అయితే కాదు అని బంగారు వస్తువుల మెరుగుపని చేసే జిల్లా షరీఫ్ భాయ్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో షరీఫ్ భాయ్ వారసులు, బంధువులు పాల్గొన్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. అస్సలాము అలైకుం. ఈ పవిత్ర రంజాన్ శుభ సందర్భంగా రంజాన్ పురస్కరించుకొని నిరుపేద దివ్యాంగులకు మరియు నిరుపేదలకు ఈ షబ్బీరన్న గారి సహకారంతో ఈరోజు దాదాపు 12 సంవత్సరాల నుంచి షబ్బీరన్న గారు పేద ప్రజలకు సాయం చేస్తున్నారు. ఈ 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మన దివ్యాంగులకు ఒక 4 సంవత్సరాల నుంచి అన్న కూడా గమనించి మంచోళ్ళే కాదు, వీళ్ళు దివ్యాంగులు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేరు అనే ఒక ఉద్దేశంతోనే మనకు దివ్యాంగులకు గ్రహించి ఈరోజు అన్నగారు సరుకులు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవుడు వాళ్ళ కుటుంబానికి వెళ్ళవేళ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా పేదవారికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఒకటి ఏమంటే విషయము, ఇది పబ్లిసిటీ కాదు, ఒక్కరు ఇచ్చినారు ఇంకోరు ఇస్తారని ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే పోయిన వారంలో కూడా మనం వికలాంగులకు సరుకులు ఇచ్చినాం. ఒకరికి ఇచ్చినామని యూట్యూబ్ల ద్వారా వచ్చింటే అది సంబంధించి మరియు కొంతమంది మళ్ళీ అంతలోకి స్పాట్లోనే ఒక దాత ఫోన్ చేసి షాకిర్ నేను ఇస్తాను అని ఫోన్ చేయడం వల్ల అది కార్యక్రమం జరిగింది. మరియు ఆ వీడియో చూసి మళ్ళీ షబ్బీరన్న గారు మళ్ళీ ఫోన్ చేసి మేము కూడా దివ్యాంగులకు ఇస్తాము అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు దాతల ద్వారానే జరిగేది. ఒక పేదవాడు బతకాలంటే దాతల ద్వారానే బతికేది కూడా. అది ఉద్దేశంతోనే ఈరోజు షబ్బీరన్న గారికి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి దివ్యాంగుల నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్, మలుపు టీవీ న్యూస్ సంయుక్తంగా ప్రసారం నిర్వహిస్తున్నాము. ఇప్పుడు మనము ఇక్కడ మొహమ్మదీయ కాలనీలో ప్రజెంట్ ఉన్నాము. షబ్బీరన్న జిల్లా పని చేసే షబ్బీరన్న గారు ప్రజెంట్ ఒక్క 400 మంది పేదవారికి, వికలాంగులకు, అందరికీ వారికి తోచిన విధంగా ఏదో రంజాన్ పండుగ లక్షణంగా జరుపుకోవాలని చెప్పేసి, రంజాన్ పండుగ వాళ్ళు సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళకి శక్తికి సంబంధించిన కొన్ని వస్తువులు ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతున్నది. ఈ స్ఫూర్తి తీసుకొని ప్రొద్దుటూరులో ఇంకా చాలామంది ధనవంతులు ఉన్నారు. ముస్లిమ్స్ ప్రజల్లో, ముస్లిమ్సే అని కాదు, ముస్లింయేతరులు కూడా
చాలామంది ఉన్నారు. ఏ పండగ వచ్చినా ప్రతి కమ్యూనిటీలో పేదవారు ఉంటారు కాబట్టి వాళ్ళలో కొంతవరకు తీసి ఆ పేదవారికి సహాయం చేసినారంటే వాళ్ళ పండుగలు కూడా సంతోషంగా జరుగుతాయి. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో. ఇక్కడంతా వికలాంగులు ఉన్నారు. ఇక్కడంతా వికలాంగులు ఉన్నారు. ఈ పక్కంతా పేద ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరు డబ్బు ఉండే దాతలు ఇటువంటి వాళ్లకు సహాయం చేస్తే వీళ్ళ పండుగలు కూడా బాగా జరుగుతాయని చెప్పేసి తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం. రంజాన్ ముబారక్ అందరికీ, హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, అన్ని మతాల వాళ్ళకు రంజాన్ ముబారక్. రంజాన్ బాగా జరుపుకోవాలని ఏదో మా శక్తి కొద్దీ ఒక చిన్న తోఫా, కుల మతాలకు అతీతంగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ప్రతి ఒక్కరికి, హిందువులకు ప్రతి ఒక్కరికి ఏదో మాకు మా చిన్న శక్తికి మేరకు ఏదో పంచుతా. గత 9 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి పంచుతాను. దేవుడికి మీద మనకు మంచి చూపు చూసి మంచి మనకు భవిష్యత్తు ఉంటే మళ్ళీ ఇస్తాము, లేకుంటే ఏంలే. అందరూ సుఖ సంతోషం బాగుండాలని అల్లాతో, ఆ దేవుడితో అందరితో కోరుతుంటాను. వచ్చే రంజాన్కి అందరికీ మీకు సుఖ సంతోషాలతో బాగుండాలని, ప్రతి ఒక్కరూ మీ కష్టాలు తీరాలని ఆ భగవంతుడితో అల్లాతో కోరుతున్నాను. ఒక్క ప్యాకెట్ వచ్చేసి ఒక్క మనిషికి పట్టి బీద వాళ్ళు ఎక్కువ ఉంటే ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చేస్తాము, లేకుంటే 15-20 మంది ప్యాకెట్ వచ్చేసి 500 లోపల అవుతుంది. సన్న బియ్యం, ఎన్డీఏలు సన్న బియ్యం ఏదంటే వాళ్ళు బీద వాళ్ళు కాబట్టి స్టోర్ తిని ఉంటారు. సేమ్యాలు, చక్కెర, నెయ్యి, గోధుమ పిండి ఈ వస్తువులు పంచుతాను నా శక్తి కొద్దీ ఉండేది. 300 పైన మళ్ళా చీరలు, బట్టలు, బియ్యం వద్దటంలో కూడా డబ్బులు ఇస్తాను. డబ్బులు ఎందుకు ఇయ్యనంటే మటకాలు ఆడతారు, తాగుతారు, అయిపోచేస్తారని ఈ కార్యక్రమం పెట్టా. ముందు డబ్బులు ఇస్తాను. ఇదైతే భార్య పిల్లలు లక్షణంగా పండగ 2 రోజులు 3 రోజులు చేసుకుంటారు. ఒక్కొక్కరికి ఫ్యామిలీ ఎక్కువ ఉండటంలో వాళ్ళకు దండకి ఇస్తుంటాము. పైన 400 మంది మళ్ళా లెక్కలు బట్టలు కావాలంటారు, చీర ఇన్నా అంటారు, డబ్బులు ఇన్నా మాకు వద్దులు ఇన్నా, ఆరోగ్యం బాగలేదంటారు. వాళ్ళకి అది కూడా సమకూర్చి ఇచ్చేస్తూ ఉంటాం. ఎక్కువ మంది ఇట్ట కూడా వస్తూ ఉంటారు. 12-10 సంవత్సరాలు మన శక్తి ఉండే వరకు చేస్తాం. మళ్ళీ దేవుడు ఇస్తాము, లేకుంటే నాకంటే పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరూ ఇవ్వాలనే. మనం అసలు ముస్లిమ్స్లో ఈ చేత్తో ఇస్తే ఈ చేత్తో తెలియకూడదు. అట్లాంటి దండికి ఇచ్చినా ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళకు వీళ్ళకు. నా శక్తి చిన్న శక్తి అయితే కూడా దేవుడు కాడ పోయేటప్పుడు ఏం మనం తీసుకుపోవాలా? ఒక పుణ్యమో ఒక పాపం తీసుకుపోవాలా? ఒక పుణ్యమో ఒక పాపమో. మనం ఏదో మన శక్తి కొద్దీ మనం పక్కన వేసుకొని రొంత ఏదో వచ్చిన దాంట్లో జమా చేసుకొని సంవత్సరానికి తూరి ఇచ్చుకుంటూ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి, హిందూ, ముస్లిం ప్రతి ఒక్క కులమతాలుగా అందరూ ఉండాలని, అందరూ బాగుండాలని నేను దువా చేసుకొని చిన్న కానుక, చిన్నది నా దృష్టిలో. ఇది మనము ఇట్లా టీవీలో వేయాలని కూడా ఇట్లా చేయాలని కూడా లే. నాకు చూసి ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకరిస్తారు ఇల్లు కానీ వేయడమేది. అట్లా సహకరించకూడదు. బంధువుల్లో గిద్దుల్లో చాలా మందికి ఇస్తూనే ఉంటాను. మామూలుగా ఇళ్ళను కూడా మాకు డబ్బులు వద్దున్నా, మాకు బియ్యం రేషన్గా ఇవ్వద్దు, రంజాన్తో వద్దు, మాకు డబ్బులు ఏంటంటే కూడా కొంతమందికి ఇచ్చేస్తాండ. ముఖ్యంగా ఏమంటే ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలా బయటపడేలాగా ఇస్తే ఎలా అవుతుందంటే ప్రజలు ఇంకా కొంతమంది మిమ్మల్ని చూసి మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని వాళ్ళు కూడా పేదవారికి ఏదైనా సాయం చేయగలిగితే వాళ్ళ పండుగలు అవుతాయి. ఇది తప్పు కాదు. 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు వచ్చి ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా కొంతమంది బయటికి రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. 100% కరెక్ట్. జనం ఏమనుకుంటారంటే, కొందరు ఏమనుకుంటారంటే ఇల్లు హైలైట్ కావాలని అంట. నాకు హైలైట్ లే, ఇది ఇచ్చేది రొంత కానుగా. నేను ఇంకా కానుకలు దండకి ఇచ్చినా నాకు ఎవరికి తెలియదు. సంవత్సరం పొద్దున ఎవరో ఒకటి ఇన్నా డబ్బు ఇన్నా, మా పాపకు పెళ్లి ఇది అది అని వస్తానే ఉంటారు. అలా చెప్పేటోళ్ళు ఎప్పుడు ఎవరు ఇచ్చేటోళ్ళని ఓర్చరు. దాని గురించి మీలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. 10 మందికి ఆదర్శంగా చేసే పనులు ఇవి. కొందరు అంటారు ఈ మాదిరి అంటే నేను ఇది ఇచ్చేది ఇది గుండా కూడా మీకు ఏది పేపర్లలో గీపర్లలో మీడియాలో నేను వేయను.
అట్లా చాలా మందికి ఇచ్చినాను. సాక్ష్యాల దగ్గర ఉంటారు. అనుకుంటారు వీడు ఏదో టీవీలో పడాలా, పేపర్లో పడాలా అని అనుకుంటా ఉంటారు. చేయాల్సిన అవసరం లేదు టీవీలో. వల్ల అదే ఇంకొకరు మనకు ఇయ్యాల, మన మాదిరి ఉండే మహారాజులు ఇయ్యాలని కోరుకుంటాడు అంతే. అస్సలం వాలేకుం. నా పేరు షాహుల్ ఎజాను, మొహమ్మదియా కాలనీ నుండి ప్రొద్దుటూరు. ఇది రంజాన్ సందర్భంగా కుల మతాలకు అతీతంగా వివిధ ప్రజలకు సరుకుల పంపిణీ చేయడం జరిగింది. ఇది గత 12 సంవత్సరాలుగా సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో పండగ పొద్దున కడుపు నిండా తినాలని ఈ సందర్భంగా పంచడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలు కూడా బాగా సంతోషంగా జరుపుకుంటారని, అలాగే ఈ పంపిణీ చేయడం ముఖ్య ఉద్దేశం ఏమి అంటే ఈ పంపిణీ చూసి ఇంకా 10 మంది ఇంకా రాబోయే వాళ్ళు కూడా దీన్ని చూసి స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని పంపిణీ చేస్తారనే ఉద్దేశంతోనే ఇది కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రంజాన్ పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలి. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఇలాంటి పంపిణీ చేయాలని మా ముఖ్య ఉద్దేశము. ఇలాంటివి మళ్ళీ చేయాలని, అలాగే చాలా రోజుల తర్వాత ఇలాంటి శుభకార్యం చేస్తున్నందుకు ఇలాంటి పనులు బాగా డబ్బున్న వాళ్ళు ముస్లింలు ఇలాంటి పనులు చేయాలని, బీద వాళ్ళకు పెంచాలని దీని ముఖ్య ఉద్దేశం. చాలామంది కూడా దాతలు ముందుకు వచ్చి ఇలా పంచితే బీద ప్రజలందరూ పండుగ పొద్దు సంతోషంగా జరుపుకుంటారని నేను ఆశిస్తున్నాను. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.